హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం గోంగూర పప్పుని తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇది అందరూ తయారు చేసుకునేదే, కాకపోతే మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పప్పుని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకున్నానండి. ఇది ఒక 1 అవర్ పాటు పూర్తిగా నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు నేను పప్పుని ఆల్రెడీ కడిగేసానండి. ఇందులోకి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి పప్పు అనేది చాలా మెత్తగా వెన్నలాగా ఉడుకుతుందన్నమాట. ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత మీ కుక్కర్లో ఉడికేదాన్ని బట్టి ఒక 2-3 విజిల్స్ ఇచ్చుకోవాలి. నేను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసానండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. పెద్ద స్టవ్ అయితే, చిన్న స్టవ్ అయితే మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని బంద్ చేసేయాలండి. పక్కకు పెట్టుకొని ఇప్పుడు నేను గోంగూరని చూపిస్తున్నాను. నేను ఒక చేత్తో పట్టుకుంటే మనకి గుప్పిడిగా ఉన్నంత గోంగూరని వేస్తున్నాను. ఇది ఒక చిన్న మీడియం సైజు కట్ అండి. ఇది నీట్గా ఉప్పు నీళ్ళలో వేసి వాష్ చేసుకున్నదనమాట. ఇప్పుడు ఆకునంతా కూడా సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బంద్ చేసి పెట్టుకున్న కుక్కర్ మూత తీసి చూస్తే పూర్తిగా ఉడికిపోయి ఉంటుందండి. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇలా బాగా మెత్తగా ఉడికిన దాన్ని స్పూన్తో ఇలా పూర్తిగా మెదుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా పప్పు గుత్తితో అలా చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం గోంగూర వేస్తాం కాబట్టి ఇంకాస్త బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలాగా మెదుపుకున్న పప్పులో మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. నేను చేతి నిండుగానే చూపించాను కదండి, అంత ఆకును వేస్తున్నాను నేను. మళ్ళొకటి మీరు తినే పులుపుని బట్టి కూడా ఆకును వేసుకోవాలండి. కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు, కొంచెం మంది తక్కువగా తింటారు కాబట్టి తినేదాన్ని బట్టి గోంగూరను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయండి. పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. 4 పచ్చిమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టొమాటో కట్ చేసుకొని అది కూడా అందులో వేసేసుకోవాలి. చిన్న టొమాటో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పప్పులో ఇంకొంచెం తక్కువగా ఉన్నాయి కదా. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు విజిల్ తీసేసి చూస్తే మనకి పప్పు గోంగూర అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని మీరు చూసే విధంగా ఇలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. పప్పు ఎంత బాగా మెదుపుకుంటే టేస్ట్ అనేది గోంగూర కలిసిపోయి అంత టేస్టీగా ఉంటుంది. మంచిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పూర్తిగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు వేరొక కడాయి పోపు కోసం పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్, తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా వేడెక్కగానే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలాడగానే ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతుంటేనే ఒక 4 ఎండుమిర్చిని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. వేసేసుకొని అవి ఫ్రై అవుతుంటేనే ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం ఇవంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అవ్వాలండి, అప్పుడైతేనే టేస్ట్ అనేది పోపు చాలా బాగుంటుంది. నెయ్యిలో ఎంత మంచిగా ఇవి ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. మనం ఏ పప్పుని ప్రిపేర్ చేసుకున్నా కూడా పాలకూర పప్పు కానీ, గోంగూర పప్పు కానీ, టొమాటో పప్పు కానీ ఏది ప్రిపేర్ చేసుకున్నా కూడా పోపుని నెయ్యితోనే వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి బలం కూడా, కొంచెం నెయ్యి తినని పిల్లలకి ఇలా పోపులలో వేసేసి నెయ్యిని పెడితే బలంగా ఉంటారు కాబట్టి కంపల్సరీ నెయ్యి అనేది పెట్టాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసేయాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత పప్పులో పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా సాల్ట్ అనేది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా మనం
సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా గోంగూర పప్పు గురించి మీకు వేరే చెప్పక్కర్లేదు అనుకుంటాను, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేఖస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.